8 మంది ఉండాలా పైన స్టాఫ్ మాకు ఒక స్టాఫ్ సైడ్ అంటే కమిషన్ ఉన్నారు పోస్ట్ యాక్షన్ లేదు అంటే అది కుదరదు. నెక్స్ట్ టైం మీకు ఎస్టిమేషన్ ఇప్పిస్తారన్నా దాని ప్రకారం వర్క్ జరిగిందా లేదా అనేది నేను అడిగేది. జరిగిన ప్రకారం ఇప్పుడు ఇస్తానని చెప్తాను. నేను ప్రశ్న చేశాను అదే నేను అడగలేదు. నేను అడగలేదు బిల్లులు చేయరా మీరు? బిల్లు చేసేటప్పుడు రేపు బిల్లు అడుగుతారు కదా మీరు. రేపు బిల్లు అడుగుతారు కదన్నా మీరు. మీకు బిల్లు మీకు చెప్తారు సార్. ఇప్పుడు కాదన్నా మీకు బిల్లు ఇస్తారు. వచ్చేది అడిగాను మిమ్మల్ని ఈ రోజు కూడా. ఇది మాట్లాడండి నేను చెప్తాను. సరే సార్ నేను అడిగిన దానికి వచ్చేది అడిగారు. క్యాష్ బుక్ లేదన్నారు. క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంది సార్? క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంది? మా గతంలో కమిషనర్ గారికి క్యాష్ బుక్ జరిగిందా అంటే వాళ్ళ కోసం తప్పు చేసినా కూడా వైఎస్ఆర్ కౌన్సిలర్ అనకూడదమ్మా మేము. స్థానిక కౌన్సిలర్ అండి. అంతేకాని ఎట్లా అవుతాం? కండవ కూడా వేసుకుని రాలేదమ్మా ఈరోజు. సరే ఓకే సారీ. అయితే మీరు అడుగుతున్నారు సరేనా? సరే కౌన్సిలర్ అందరు కూడా చేరిపోయారు. అందరు టీడీపీయే కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ ఉన్నారో టీడీపీలో వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడేది మీరిద్దరు. సో దానికని నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంతే. దయచేసి మీరందరూ దగ్గరుండి ఎవరు వార్డు మెంబర్ అక్కడ దగ్గరుండి ఖచ్చితంగా జేసీబీ రేపే ప్రారంభిస్తాం. మీరు ఒకసారి వచ్చి ఖచ్చితంగా అక్కడ నిలబడండి. నేను చెప్పిన ₹2 వీలుతో అంటే కాంట్రాక్టర్ తగ్గించాను. వర్షాలు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మన ఇది వచ్చింది కదా, జేసీబీ వచ్చింది కదా, మన జేసీబీ చేయించండి. జేసీబీ వచ్చింది కదా, అంటే జేసీబీతో కాంట్రాక్టర్ అయినా జేసీబీతో పెట్టి చేయించాలని అది మేము అడిగితే దానికి సమాధానం లేదు, లెక్క లేదు, పక్క లేదు. మేము పోయిన మీటింగ్ లో కూడా అడిగాము. సరే అయిపోయింది. మొన్న ఇదే కౌన్సిలర్ వచ్చి మీకు ఒక మాట అడిగారు. ఏమని? పాత వర్క్ జరిగినాయి కదా జనవరి నుంచి మార్చి దాకో ఫిబ్రవరి దాకో దానికి సంబంధించిన ఓచర్లు ఇవ్వండి అని చెప్పి. ఓచర్లు లేవు. ఏడ ఉన్నాయంటే రమణ బాబు గారు కాడ ఉన్నాయి. పాత కమిషనర్ కాడ. పాత కమిషనర్ తో ఏం పని మనకు అసలు? పాత కమిషనర్ తో మనకి ఏం పని అసలు? ప్రతి దానికి ఒక దగ్గర సిమెంట్ రోడ్ వేశారు మన దగ్గర. దానికి ₹70,000 రాసుకున్నారు. ఓచర్లు మీరు తీసేస్తున్నారు. చైర్పర్సన్ కూడా తెలియదు విషయం, ఎవరికి తెలియదు. చెట్లు మొక్కలు నాటి దగ్గర వచ్చేసి మొత్తం మొక్కలు నరికేశాడు. ₹3,70,000 తీసుకున్నాడు. దానికి లెక్క లేదు, పక్క లేదు. ఇవన్నీ అడిగితే బాధ కలగతాయి. ఇక్కడికి ఇది ఒకటే కాదు, లేఅవుట్ పరిస్థితులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మీకు ఇస్తాను. లేఅవుట్ లో 10 పరిస్థితులు ఉన్నాయి. ఆ లేఅవుట్ 10% అది మాత్రం నేను డే 1 నుంచి చెప్తున్నాను. లేఅవుట్ అనాథరైజ్డ్ గా వేయడానికి లేదు. ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి అన్న. ఒక నిమిషం ఆల్రెడీ 6 months బ్యాక్ వేసినట్టు 6 months బ్యాక్ కాదు చెప్పేదమ్మా. ఇప్పుడు కొత్తగా వేశారు. రీసెంట్ గా వేస్తున్నారు. రీసెంట్ గా వేస్తున్న దానికని అడుగుతున్నారు. దాని రిజిస్ట్రేషన్ కూడా అయిపోతున్నాయి. రెండోది ఇంకోటి మేడమ్మా, అది పేరు అవుతుందో కాదు కనుక రమణాడే అని చెప్పి 3 ఎకరాల సైట్ అది కృష్ణ పక్కనే ఉంది. నేనే స్థలం కొన్నాను. ఆడ అనాథ లేఅవుట్ స్థలం నేనే కొన్నాను. కొనుక్కున్న తర్వాత 14% మళ్ళీ నేను నగర పంచాయతీ ట్యాక్స్ కడతాను. ఎందుకు కట్టాలి నేను? అదే నుండాపులు కానీ నేను కట్టాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం మొత్తం టోటల్ మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ₹50 కోట్ల అవినీతి జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా కాడ ఉన్నాయి. ఒక అర్జీ తయారు చేసి మున్సిపాలిటీ మీద మీకు ఆ మత్తనాన్ని ఇవ్వకండి. ఏ రోజు కూడా మున్సిపాలిటీ చేయడం ఏ పని సక్రమంగా లేదు. మా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి. మా మాత్రం నీట్ గా జరగకపోతుంది. మిగతా పనులు ఏవి జరగడం. ₹1,00,00,000 మేము చెన్నూరు రోడ్డు చూసే డ్రైన్స్ కట్టాం. ఈ రోజు ఆ డ్రైన్స్ ముందర వచ్చేసి ఆక్యుపేషన్ చేసేసి మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసేస్తుంటే వాళ్ళు వచ్చి స్లాబ్లు వేసుకులాగా పనులు చేసుకుంటా ఉంటే ఆ నీళ్లు మొత్తం సెంటర్ నిలబడిపోతాయి. వాన వస్తే పడవలాగా మేము పడవలాగా వేసుకోవాలి. ఊళ్ళోకి నడిచిపోవడానికి కూడా లేదు. ఎందుకంటే మొత్తం ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కమిషనర్ గారిది. ఆయన ఉదయం 6 గంటలకు లేచి తిరుగుతున్నాడు. ఏం ప్రయోజనం? చేయాల్సిందిగా చేయండి.
ఏం సార్ ఏం పరిస్థితి నేను నెక్స్ట్ మీటింగ్ కి మీకు ఇస్తాను. అమౌంట్స్ ఓకే. లేఅవుట్ సంగతి. లేఅవుట్ గురించి అడుగుతున్నారు కదా. లేఅవుట్ల సంగతి మీరు ఏం చెప్తారు? లేఅవుట్ మీరు అడిగిన లేఅవుట్ మా దశగిరి మళ్ళీ పెడుతుంది. ఇక్కడ యాక్చువల్ గా ఒకటైతే క్లారిటీ ఉంది, మీకు నేనైతే 100% చెప్పున్నాను ఎక్కడ డీవియేషన్స్ చేయొద్దని. మొన్న నేను వేరే ఊర్లో ఉంటే కూడా నాకు ఇక్కడ జరుగుతుంది అంటే నేను మీకు కాల్ చేసి మీరు చెప్పారు వాళ్ళు ఏదైనా ఆపారా పని కూడా ఆపలా. పని ఆపాలనే ఆపలా. మీరు పోయి చూసుకుని వచ్చారు ఏదో పని ఆగిందా అన్న చెప్పండి. ఆపేసి ఆ మాట వద్దు. పని జరగతుందా లేదా అది మాత్రం మీరు చెప్పండి సార్. ఎన్ని అవుతో మీరు పోయి ఆపారంటున్నారు, పని జరుగుతుందా జరగడం లేదా? వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ రికార్డు ఏముందో చెప్పొచ్చు, తీయమనండి రికార్డు. రికార్డ్స్ ఇవ్వమని తీయమనండి. ఇప్పుడు 2010 బి వెంకటేశ్వరుడు అని చెప్పి ఒక సర్పంచ్ ఇప్పుడు 2006లో ఉన్న సర్పంచ్ ఒక ఆదేశం రాసిస్తే అది తీసుకొని మనం అప్రూవ్ చేస్తామా? మీరు ఎట్టిస్తారండి? అప్రూవల్ ఎక్కడ ఇవ్వలేదు. మీరు నోడాకే వెళ్ళాలి. సరే ఈకపోతే రిజిస్టర్ ఆఫీస్ లో 11 నోడాకే వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ జరిగినాయి. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆథరైజేషన్ లెటర్ మొదట మా తరఫు నుంచి ఏం చేయాలంటే రిజిస్టర్ ఆఫీస్ కి ఫలానా సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, ఆ సర్వే నెంబర్లకి మీరు రిజిస్టర్ చేయబాకని చెప్పి కమిషనర్ గారు ఒక నోటీస్ వాళ్ళకి ఇది పంపించాలా. అదేం పంపి కూడా గమ్ముకున్నారు. 11 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. దానికి ఇంకా ఆపగలుగుతారా మీరు? ఇంకా 30 ఎన్నో ఉన్నాయి, అవి కూడా అమ్మేసుకుంటారు. అప్పుడు ఏం చేయగలుగుతారు మీరు? సార్ ఇమీడియట్ గా దానికి సంబంధించిన ఫైల్ అమ్మా, మొత్తం ఫైల్ ఇదే. మీకు అర్జీ కూడా ఉంది దాంట్లో చూడండి, మొత్తం ఫైల్ ఇది. మీరు నేను చూస్తాను. ఇరిగేషన్ వాళ్ళని పిలిపించండి, మీరు ఉండండి. దీని ఏం చేయాలి? అనాథరైజ్డ్ గా మాత్రం ఎక్కడ కూడా ఏ లేఅవుట్ వేయడానికి లేదు. యాజ్ పర్ రూల్స్ ఎంత వదలాలో అంత వదిలి డీవియేషన్స్ లేకుండానే లేఅవుట్ చేయాలి. ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ ఉండకూడదు. ఇరిగేషన్ కాలువలు అసలే కలగకూడదు. దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఇది నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఎవరైనా కానీ ఇది చేయడానికే లేదు. మీరు ఇంత దూరం తీసుకొచ్చి కౌన్సిల్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత నన్ను అడిగించడం బాగలేదు. ఎందుకంటే అమ్మమ్మ మీరు వైఎస్ఆర్సీపీ అనబాకండి, మీరు ఆ మాట అనబాకండి. మా కౌన్సిలర్ ప్రకారమే అన్న ఒక్క నిమిషం